Hi, hello, namaste. My name is Deepthi and I'm the digital marketing intern at ODMT. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి ఫేస్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నేను ఒక 3 టాపిక్స్ కవర్ చేయాలి అనుకుంటున్నాను ఈ ఫేస్ వీడియోకి సంబంధించి, విచ్ ఈస్ క్వాలిటీ స్కోర్, యాడ్ ర్యాంక్ స్కోర్ అండ్ యాక్చువల్ సిపిసి. ఈ 3 టాపిక్స్ మీద నేను ఇప్పుడు మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ స్కోర్. క్వాలిటీ స్కోర్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే యాడ్ ర్యాంక్ మీద డిపెండ్ అవుతుంది అండి. యాక్చువల్లీ నా ప్రీవియస్ వీడియోలో నేను ఒక మాట చెప్పాను. మీరు మీ కాంపిటీటర్ ఏకి సిపిసి 30, బికి సిపిసి 20 అనుకోండి. ఈ 20 ఉన్న అతను ఈ 30 ఉన్న అతనికి బీట్ చేసి ఫస్ట్ ర్యాంక్లో రావాలి అనుకుంటున్నారండి. అలా మనం ఎలా చేయాలి? ఇంతకుముందే చెప్పాను, వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ మీద ఊరికినే క్లిక్ చేస్తూ ఉంటే వాళ్ళ డైలీ బ్యాలెన్స్ వచ్చేసి ఎగ్జాస్ట్ అయిపోయి మనము ఫస్ట్ పొజిషన్ మీద ర్యాంక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కానీ అది అప్పటికి బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం అప్పుడు చేసేది తప్పు కదా. ఇప్పుడు గూగుల్ ఆ తప్పుని తెలుసుకొని వెతికి పట్టుకొని మనల్ని పనిష్ చేస్తుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూడా 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఏకి 30, బికి 30. ఏకి సిపిసి 30 తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి సిపిసి 30 తీసుకున్నాము. ఇంప్రెషన్స్ 100 వచ్చాయి, క్లిక్స్ 100 వచ్చాయి. అప్పుడు సిటిఆర్ ఎంత అవుతుంది? 100 అవుతుంది, రైట్? ఇప్పుడు మన క్లిక్స్ ఎంత వస్తుందో సేమ్ అలానే సిటిఆర్ కూడా అలానే ఉంటుంది. సిటిఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి క్లిక్ త్రూ రేట్ అనమాట. మనకి ఎన్ని క్లిక్స్ వచ్చాయో దాన్ని బట్టి సిటిఆర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి 100 క్లిక్స్ వచ్చాయి, సో మన సిటిఆర్ వచ్చేసి 100 అవుతుంది. మన క్వాలిటీ స్కోర్ 8 అనుకోండి. 8లో వచ్చేసి అవతల వాళ్ళు మాటికి మన అడ్వర్టైజ్ మీద క్లిక్ చేస్తుంటే మన డైలీ బడ్జెట్ ఎగ్జాస్ట్ అయిపోతుంది అప్పుడు. కానీ ఇప్పుడు ఇందులో వస్తే ఫర్ ఎగ్జాంపుల్ రఫ్ ఎస్టిమేషన్ తీసుకుంటే క్వాలిటీ స్కోర్ 8 అనుకోండి. 8 క్వాలిటీ స్కోర్ అయితే ఓకే, వీళ్ళకి 100 ఇంప్రెషన్స్ ఉన్నాయి, వీళ్ళకి 100 క్లిక్స్ ఉన్నాయి, 100 సిటిఆర్ ఉంది, 100% సిటిఆర్ ఉంది అని చెప్పేసి గూగుల్కి ఈ 30 సిపిసి పెట్టిన వాళ్ళ మీద గుడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. గుడ్ ఇంప్రెషన్ ఏర్పడి వాళ్ళ యొక్క సిపిసి తగ్గిస్తుంది. వాళ్ళ యొక్క సిపిసి వాళ్ళు ఎంత పెట్టుకున్నారు? 30 అని పెట్టుకున్నారు. కానీ గూగుల్కి ఈ పర్టికులర్ కాంపిటేటర్ మీద మంచి గుడ్ ఇంప్రెషన్ ఏర్పడి అతని సిపిసి రెడ్యూస్ చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 18కి రెడ్యూస్ చేసేసింది అనుకోండి. దిస్ ఈస్ ద ఏ కాంపిటేటర్ డీటెయిల్స్. ఇప్పుడు డి కాంపిటేటర్ చూద్దాం. డి కాంపిటేటర్ ఎవరు? లాస్ట్ టైం మన డైలీ బడ్జెట్ని ఎగ్జాస్ట్ చేసిన వాళ్ళు బి కాంపిటేటర్ అనుకోండి. సేమ్ వీళ్ళకి 20 ఉందనుకోండి సిపిసి, వీళ్ళ ఇంప్రెషన్స్ 100, సేమ్ వాళ్ళకి వీళ్ళకి 100, కానీ క్లిక్స్ వచ్చేసి 0. ఎవరు క్లిక్ చేయలేదు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మీద. అప్పుడు సిటిఆర్ వచ్చేసి ఏమవుతుంది? 0నే అయిపోతుంది. ఓకే, వాళ్ళది సిటిఆర్ 0నే, క్లిక్స్ 0నే, అప్పుడు దీనికి 0 వస్తుంది. ఇప్పుడు మన క్వాలిటీ స్కోర్ కూడా 0 అవుతుంది. మన సిపిసిని ఇంక్రీజ్ చేస్తారు. ఐ మీన్ మన మ్యాక్సిమం సిపిసి మన 100 ఇచ్చామనుకోండి, 100 ఇస్తారు. అంటే ఫస్ట్ ఏ కాంపిటేటర్కి తగ్గట్టు మనకు తగ్గించారు అనమాట. మనల్ని సేమే ఉంచుతారు, మనకేం తగ్గే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఏమైంది? ఏ కాంపిటేటర్కి ఇంప్రెషన్స్ హైగా ఉన్నాయి, క్లిక్స్ హైగా ఉన్నాయి, సిటిఆర్ హైగా ఉంది, క్వాలిటీ రేట్ హైగా ఉంది. సో అందుకని చెప్పేసి వాళ్ళ యొక్క సిపిసి వచ్చేసి తగ్గించేశారు. వాళ్ళు 30 ఇస్తే 18కి రెడ్యూస్ చేసేసింది గూగుల్. సో ఇప్పుడు బి వాళ్ళకి వచ్చేసి వాళ్ళ సిపిసి వాళ్ళు 20 పెట్టుకున్నారు, ఇంప్రెషన్ 100, క్లిక్స్ 0, సిటిఆర్ 0%, వాళ్ళ క్వాలిటీ స్కోర్ కూడా ఓకే 2% అట్లా ఉంది, బిలో యావరేజ్గా. అప్పుడు క్వాలిటీ స్కోర్ బాగా లేకపోతే గూగుల్ ఎలా చేస్తుంది? వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ని గూగుల్ ఎలా ర్యాంక్ చేస్తుంది తన ఎస్సిఆర్పి మీద? కొంచెం ఆలోచిస్తే మనకి ఇందులో ఉండి కిటుకు అనేది అర్థమవుతుంది అండి. సో అక్కడ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇక్కడ గుంతలో పడ్డారు. సో అట్లాంటి తప్పులు ఎప్పుడూ చెయ్యకూడదు. సైలెంట్గా మన బిజినెస్ ఏంటో మనం చూసుకుంటూ ఉండి ముందుకు వెళ్ళాలి. మనకి లక్ ఉంటే ఎస్సిఆర్పి మీద యాడ్ ర్యాంక్ ఫస్ట్ మన యాడ్ ర్యాంక్కి కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్వాలిటీ స్కోర్ అన్నమాట. క్వాలిటీ స్కోర్, యాడ్ ర్యాంక్ ఒక్కటే, సిమిలర్గా యాడ్ ర్యాంక్
అండ్ క్వాలిటీ స్కోర్ డిపెండ్స్ అపాన్ ఉంటాయన్నమాట. అండ్ సెకండ్ వన్ ఈజ్ యాడ్ ర్యాంక్ స్కోర్. ఇప్పుడే చెప్పాను, యాడ్ ర్యాంక్ స్కోర్ అండ్ క్వాలిటీ స్కోర్ డిపెండ్గా ఉంటుంది అని చెప్పేసి. మన యాడ్ ర్యాంక్ ఫస్ట్లో ఉందనుకోండి, మన క్వాలిటీ బాగుందనుకోండి, సేమ్ అలానే మనము యాడ్ ర్యాంక్ ఫస్ట్లో మన ఎస్సీఆర్పి మీద ర్యాంక్ చేయడానికి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు చూడండి, సిటిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. ఇప్పుడు ఏకి 100 వచ్చాయి క్లిక్స్, నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై 100, ఐ మీన్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఎంత 100 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ కూడా 100 వచ్చాయి. సో 100 అనమాట ఇంటూ 100 క్యాన్సిల్ అయిపోతే వాళ్ళ యొక్క సిటిఆర్ ఎంత 100 అనమాట. సో సిటిఆర్ని అలా క్యాలిక్యులేట్ చేయాలి అనమాట. ఇప్పుడే మనం రియల్ టైంలో క్లయింట్కి పనిచేస్తుంటే మనమేం క్యాలిక్యులేటర్ అండ్ ల్యాప్టాప్ మన పీసీ మనం ఏం వాడాల్సిన అవసరం లేదు. మనకు ఆటోమేటిక్గా మన ఎక్స్పీరియన్స్ బట్టి మనం ఈజీగా చేసేయచ్చు అనమాట ఈ గూగుల్ యాడ్స్కి సంబంధించి. సో యాడ్ ర్యాంక్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి క్వాలిటీ స్కోర్లో 3 పారామీటర్స్ ఉంటాయండి. 3 పారామీటర్స్లో ఫస్ట్ వన్ ఈజ్ సిటిఆర్, సెకండ్ వన్ ఈజ్ యాడ్ రిలవెన్సీ, థర్డ్ వన్ ఈజ్ ల్యాండింగ్ పేజ్ వెబ్ పేజ్, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ సిటిఆర్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక నేను చెప్పాను చూడండి, సిటిఆర్ వాళ్ళకి 100 ఉంది. సిటిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. అంటే క్లిక్స్కి క్లిక్ త్రూ రేట్ ఒకేలాగా ఉండాలి. క్లిక్స్ వాళ్ళకి ఎక్కువ వస్తే సిటిఆర్ కూడా హైగా ఉంటుంది. సో క్వాలిటీ స్కోర్లో సిటిఆర్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తుంది అన్నమాట. అండ్ సెకండ్ వన్ ఈజ్ యాడ్ రెలవెన్సీ. మనం ఏదైతే యాడ్ని ఎస్సీఆర్పి మీద డిస్ప్లే చేయాలి అనుకుంటున్నామో ఒక కరెక్ట్ రిలవెంట్ టాపిక్ మీద మనం చూస్ చేసుకొని గూగుల్కి అనేది మన అడ్వర్టైజ్మెంట్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. మనం ఇర్రెలవెంట్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ అట్లాంటివి వస్తే గూగుల్ తీసుకోదు. అందుకనే యాడ్ ర్యాంక్ కూడా బాగా ఉంటే గూగుల్ మన యాడ్ ర్యాంక్ని ఫస్ట్ ఎస్సీఆర్పి మీద చేయడానికి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద యాడ్ ర్యాంక్ అనమాట. సో థర్డ్ వన్ ఈజ్ వెబ్ పేజ్, మీన్స్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ల్యాండింగ్ పేజ్ అంటే ఏం లేదండి, మన అడ్వర్టైజ్మెంట్ ఉంది. మన అడ్వర్టైజ్మెంట్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే ఎస్సీఆర్పి మీద మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. లైక్ బ్యాక్గ్రౌండ్లో మన అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ల్యాండింగ్ పేజ్ అనమాట. ల్యాండ్ అవుతుంది మన యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది, ల్యాండ్ అవుతుంది గూగుల్ మీద. సో అందుకని చెప్పేసి దాన్ని ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అని అంటారనమాట. సో ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ బాగున్నా కానీ గూగుల్లో మనము యాడ్ ర్యాంక్ ఫస్ట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దిస్ ఈస్ ద 3 పారామీటర్స్ అబౌట్ క్వాలిటీ స్కోర్ అనమాట. యాడ్ ర్యాంక్ స్కోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ యాక్చువల్ సిపిసి. ఇప్పుడు మనం చూడండి, సర్చ్లో మనము మ్యాక్సిమం సిపిసి పెడతాం. మ్యాక్సిమం సిపిసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 అని పెడదాం అనుకోండి. 100 అంటే ఏంటి, మనం 100 పెట్టాము, మన మ్యాక్సిమం సిపిసి 100 పెట్టామనుకోండి, మనం ఏ యాడ్ ర్యాంక్ యాడ్స్ అయితే గూగుల్ మీద డిస్ప్లే చేస్తున్నామో దానికి డబ్బులు గూగుల్ 100 తీసుకోదు. ఎలా తీసుకుంటుంది అంటే యువర్ కాంపిటేటర్స్ యాడ్ ర్యాంక్ స్కోర్ ప్లస్ 1 రూపీ అంట. ఐ మీన్ మీరు మీ యొక్క కాంపిటేటర్ 100 రూపీస్ పెట్టారనుకోండి, మీ దగ్గర 100 or 1 తీసుకోదన్నమాట. ఓన్లీ 100 రూపీసే తీసుకుంటుంది. ఎందుకంటే మీరు మ్యాక్సిమం సిపిసి 100 పెట్టారు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాంపిటేటర్ 10 రూపీస్ పెట్టాడనుకోండి, మీరు వచ్చేసి మ్యాక్సిమం సిపిసి 100 పెట్టారు. సో గూగుల్ మీ దగ్గర నుంచి 100 రూపీస్ తీసుకుంటుంది అనమాట. సో మీరు మీ కాంపిటేటర్ 20 రూపీస్ పెట్టారనుకోండి, గూగుల్ మీ దగ్గర 21 రూపీస్ తీసుకుంటుంది. ఎందుకంటే మీరు మ్యాక్సిమం సిపిసి 100 పెట్టారు కాబట్టి. సో మీరు బడ్జెట్ ప్రకారం పెట్టుకోండి, బట్ 100 ఈజ్ ద మినిమం అమౌంట్ అన్నమాట బిడ్ చేయడానికి. సో దీనికి ఇంకొక అడ్వాన్స్డ్ ఫార్ములా కూడా ఉందండి, విచ్ ఈజ్ యువర్ కాంపిటేటర్ యాడ్ ర్యాంక్ స్కోర్ బై యువర్ క్వాలిటీ స్కోర్ ప్లస్ $0.01. ఇప్పుడు నేను చూడండి 1 రూపీ తీసుకుంటుంది గూగుల్ మీ కాంపిటేటర్ కంటే. మీ దగ్గర నుంచి మ్యాక్సిమం సిపిసి 100 రూపీస్ పెట్టారు కాబట్టి మీ దగ్గర నుంచి గూగుల్ 1 రూపీ తీసుకుంటుందని మన భాషలో మనం చెప్తున్నాం. కానీ యాక్చువల్గా రియల్ టైంలో గూగుల్ రూపీస్లో తీసుకోదు, గూగుల్ డాలర్స్లో తీసుకుంటుంది. $0.01, $0.02 అట్లా తీసుకుంటుంది అనమాట. సో సిమిలర్గానే ఉంటుంది, 1 రూపీకి $1కి పెద్ద తేడా ఏముండదు నాకు తెలిసి. సో $0.01 గూగుల్ అనేది కన్సిడర్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఆల్ అబౌట్ క్వాలిటీ స్కోర్, యాడ్ ర్యాంక్ స్కోర్ అండ్ యాక్చువల్ సిపిసి. అండ్ క్వాలిటీ స్కోర్లో 3 పారామీటర్స్, సిటిఆర్, యాడ్ రిలవెన్సీ అండ్
ల్యాండింగ్ వెబ్ పేజ్ మీన్స్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అనమాట. హోప్ మీకు నేను చెప్పిన ఈ టాపిక్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా చూడండి. నేను ఇంతకుముందు చాలా కరోజల్స్, చాలా వీడియోస్, చాలా ఇమేజెస్, చాలా స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్, చాలా ఫేస్ వీడియోస్, ఇలానే చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ మంచి మంచి వీడియోస్ చేశాను. హోప్ యూ ఆల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.